సో ఇక్కడ చూడండి ఒకసారి, కక్కించేదిలా. సో ఇప్పుడు ఎవరైతే సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రభాకర్ రావు యొక్క విచారణ కొనసాగుతూ ఉంది ఇప్పటివరకు. సో నిన్నటి నుంచి 9 మంది ఐపీఎస్లతో కూడినటువంటి సజ్జనార్ గారి నేతృత్వంలో ఈరోజు మరొక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సిట్ ఏర్పాటులో భాగంగా దాదాపు 9 మందికి 9 రకాల బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన తర్వాత నెల రోజుల్లోగా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా డీజీపీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటుగా కస్టడీలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఇన్నిసార్లు విచారణకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇంతమంది సిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్లో భాగంగా మరి ఏమైనా నోరు విప్తారా అంటే నాకైతే శూన్యంగా కనబడతా ఉంది. సో పరిశీలించి సమిష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని భావించినట్టు సమాచారం. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రధానంగా 2 కోణాల్లో సాగుతుంది. ట్యాపింగ్ సంబంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలు ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒక కోణం. మావోయిస్టుల పేరిట జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ప్రముఖుల వ్యక్తుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడం కోసం ఎందుకు అనుమతులు తీసుకున్నారు, ఇలా చేయమని చెప్పింది ఎవరు, ట్యాపింగ్ జరిగిన తర్వాత ఆ సమాచారాన్ని ఆదేశాలు ఇచ్చిన వారికి ఏ విధంగా అందజేసేవారు అనేది రెండో కోణం. రెండింటిలో ఎస్ఐబి కార్యాలయంలో డిజిటల్ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయమని ఆదేశించింది నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అని ఈ నేరానికి పాల్పడిన డిఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే అంగీకరించారు. డిఎస్పీ ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఈ విచారణ పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆదేశాలు ఎవరిచ్చారు, ప్రభాకర్ రావు విచారించినప్పుడు సాక్ష్యాధారాలు ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించగా ఇది రొటీన్ వ్యవహారం అని ఉన్నత అధికారులు చెప్పినట్లు చేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే అప్పట్లో ప్రభాకర్ రావుపై ఉన్నత అధికారిగా పనిచేసిన నిఘా విభాగం బాస్ను ఈ విషయమే వివరణ కోరినప్పుడు ఆయన మరో రకంగా సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రభాకర్ రావు తప్పు చేశారా, లేకపోతే ప్రభాకర్ రావు ఉన్నతాధికారి కాకుండా మరెవరైనా ఆదేశించారా అనే విషయాలను ఇప్పటి వరకు సిట్ తెలుసుకోలేకపోయింది అని చెప్పాడు. ఎందుకంటే ఆయన పోలీస్ అధికారి, వీళ్ళు పోలీస్ అధికారి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు కూడా బయటికి రావు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రస్తుతం ఈ విషయాన్ని నూతన సిట్ బృందం సీరియస్గా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసు సంబంధించినటువంటి నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్ నెంబర్లతో పాటు ఇతర ముఖ్య ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేయమని ఆదేశించింది ఎవరు అనే విషయంలో సిట్ బృందం విజయం సాధించలేకపోయింది. దీంతో విచారణలో ఉన్నట్టు ప్రభాకర్ రావు నోరు విప్పించాలంటే అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించడం నూతన సిట్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్. దీన్ని అధిగమించి కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి డీజీపీ శివధర్ రెడ్డి గడువు విధించడంతో సిట్ ఇక దూకుడుగా ముందుకు వెళ్ళవచ్చని తెలుస్తుంది. అందరూ సమర్థులేట అని తెలుస్తుంది. సిట్లో ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా సమర్థులేట. ఎవరెవరు ఏంటి అని తెలియాలి. ఇందులో ఇంకో కోణం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఎవరు సజ్జనార్ని గతంలో ఆయన కమిషనర్గా ఉండే, ఆ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ను ఎక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది, ఆర్టీసీ ఎండిగా ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడే సజ్జనార్ మీద కేసీఆర్కు పెద్ద ఎత్తున కొంత కోపమా లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయా తెలుస్తలే, కానీ మొత్తానికైతే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం కొంత దీనికి సిట్ హెడ్గా సజ్జనార్ నియమించడం కూడా కొంత సజ్జనార్ కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది దీనిలో. సో అందులో మేబీ ఆ కోణం ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సజ్జనార్ అనేక క్లిష్టమైనటువంటి కేసులను ఛేదించిన అనుభవం ఉన్నవారు. ఆయన టెక్నాలజీ ఎక్స్పర్ట్, 1000 కోట్ల మల్టీ లెవెల్ మార్కెటింగ్ టీం గుట్టు విప్పిన అధికారి. ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణ అత్యంత ముఖ్యం కావడంతో మొత్తం పర్యవేక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. సో రామగుండం సిపిగా ఉన్నటువంటి అంబర్ కిషోర్ ఝా గతంలో హైదరాబాద్ సౌత్ జోన్లో పనిచేసిన వారు కావడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసులోనూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అంబర్ కిషోర్ సాంకేతిక పరిషత్లో ముందుండేవారు. సిట్లో నియమితులైనటువంటి మరో అధికారి సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభం నుంచి విచారణలో కీలక పాత్ర పోషించాడు. కేసు స్వరూపం అంతా ఈయనకు తెలియడంతో పాటు మిగిలిపోయిన లింకులేవి, వాటిని ఏ విధంగా పరిష్కరించాల అంశంలో ఆయన సేవలు సిట్టుకు ఉపయోగపడేటువంటి అవకాశాలున్నాయి. మాదాపూర్ డీసీగా పనిచేస్తున్నటువంటి రితిరాజ్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. ఈ కేసు సంబంధించి చట్టపరమైన లొసుగులు, వాటిని నిందితులు ఏ విధంగా వినియోగించుకున్న అంశాలను గుర్తించడంలో రితిరాజ్ సిట్కు అసెట్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తు బృందంలోని మహేశ్వరం, డీసీపీ నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, కేఎస్ రావు, సిఎస్ శ్రీధర్, నాగేంద్రరావుల ట్రాక్ రికార్డ్ బాగా ఉండడం, వారు గతంలో ఛేదించిన కేసుల నేపథ్యంలో వీరిని సిట్ బృందంలోకి తీసుకున్నారని సమాచారం. అదేవిధంగా ఈ కేసును మొదటి నుంచి విచారిస్తున్నటువంటి ఏసీపీ వెంకటగిరిని అలాగే కొనసాగించడం వల్ల కేసు పరిష్కారానికి కావాల్సినటువంటి స్కెచ్
ఆయన ఇవ్వగలరని ఉన్నతాధికారులు భావిస్తున్న సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీని మరో 7 రోజులు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అవసరమైతే మరిన్ని రోజులు పొడిగింపు కూడా కోరే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మంచి పరిణామమే, అంటే సిట్టు ఏర్పాటు చేయడం వల్ల మంచి పరిణామమే, కానీ ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ సిట్టు బృందంలో ఉన్నటువంటి 9 మంది సో కొంత పెద్ద ఎత్తున నిపుణులు కావడం, ఫెరోషియస్ ఆఫీసర్స్ కావడం, గతంలో ఇలాంటి కేసులను ఛేదించినటువంటి అనుభవం ఉండడం, సాంకేతికంగా స్ట్రాంగ్గా ఉండడం కూడా ఈరోజు సిట్కు ఒక బలమైనటువంటి బలం చేకూరుతా ఉంది. సో మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుంది? 4 రోజుల పాటు ఈ సిట్టు రిపోర్ట్ ఇవ్వాలి, కానీ 4 రోజుల్లో ఈ విచారణ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎంతవరకు దీన్ని తీసుకోపోతుంది తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. ఫోన్ ట్యాప్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం.